చివరికి కంప్లీట్ చేశానయ్యా. చమ్మక్ కంక్లూజన్ సీజన్ 2 మీరు చూసారా లేకపోతే చూడాలనుకుంటున్నారా? ఈ సిరీస్ మ్యూజికల్ థ్రిల్లర్, గ్యాంగ్స్టర్ డ్రామా, లిటరల్గా చెప్పాలంటే ఎమోషనల్ రోల్ క్యాస్టర్ అన్నీ మిక్స్ అయ్యి మంచి ప్యాకేజ్తో వచ్చిన ఈ సిరీసు మీరు చూడాలనుకుంటున్నారా? నేనైతే కంప్లీట్ చేశాను చివరికని ఎందుకన్నా అనేది లాస్ట్లో చెప్తాను. ఈ సిరీస్లో స్టోరీ, పర్ఫార్మెన్సు, మ్యూజిక్, నెగిటివ్స్, పాజిటివ్స్ సింపుల్గా అన్ని క్లారిటీ చెప్పేస్తాను. నా కష్టం మీకు అర్థమైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, కొంచెం ఒక లైక్ కొట్టండి చాలు ప్లీజ్. కొట్టేలాగా కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు సీజన్ 1లో పాపులర్ న్యూస్ రాయన్ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు సీజన్ 2లో తను రివెంజ్ జర్నీ, లిటరల్లీ చెప్పాలంటే గ్యాంగ్స్టర్స్ వారు, మ్యూజికల్ ఇండస్ట్రీ డార్క్ బ్యాక్ సైడ్, లిటరల్లీ చెప్పాలంటే వాటిలన్నిటిని చూపించే స్టోరీ అని చెప్పాలి. ఈ సీజన్లో ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా డ్రామా అండ్ ఎమోషనల్ చూపించారు. ఈ స్టోరీలో సైడ్ క్యారెక్టర్స్ కొంచెం స్కోప్ ఉందని చెప్పొచ్చు. అండ్ స్టోరీ కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది, బట్ కొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంది, కొంచెం ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన యారన్, అది క్యారెక్టర్ పేరు పరమ్వీర్ సింహ చీహా. అతను ఏంటంటే లిటరల్ చెప్పాలంటే ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే యాంగర్, రివెంజ్, ఎమోషనల్ చాలా బాగా చూపించాడని చెప్పాలి. ఇంకా ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్లో ఈషత్ తల్వార్కి తన కొంచెం సపోర్టింగ్ క్యాస్ట్ కొంచెం క్యారెక్టర్ కొంచెం బాగానే స్కోప్ ఇచ్చారని చెప్పాలి. రిమైనింగ్ క్యాస్ట్ కూడా కొంచెం పర్లేదు బాగానే స్కోప్ ఉంది అని చెప్పొచ్చు వాళ్ళకు కూడా. ఇంకా టెక్నికల్ గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ ఈ సినిమాని చాలా క్రైమ్, థ్రిల్లర్ అని మ్యూజిక్తో మిక్స్ చేసి కొంచెం ఎంగేజింగ్ అని ట్రై చేశారని చెప్పాలి. పర్లేదు బాగానే ఉంది. ఇంకా లిటరల్గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్కి సినిమాకి పర్లేదు బాగానే ఎంగేజింగ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ పాయింట్ అని నేను చెప్పాలి సినిమాకి. కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ కొంచెం స్లో అయిందని చెప్పాలి, కొంచెం చోట్ల కొంచెం ఎంగేజింగ్గా కూడా చేశారు. ఓవరాల్గా పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, రియలిస్టిక్ డ్రామా, మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన యారన్ రియల్ ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ బీజిఎం కూడా బాగుందని చెప్పాలి. మ్యూజిక్ కూడా బాగుంది. ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ కూడా వర్క్ అయినాయి అని చెప్పాలి. నెగిటివ్స్ ఏంటంటే కొన్ని సీన్స్ డ్రాగ్ అయినట్టు, కొంచెం ఎమోషనల్ డ్రామాస్ వర్క్ అవ్వలేదని చెప్పాలి. కొన్ని సీన్స్ బాగా టూ మచ్ స్లో అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే టూ మచ్ ఫోకస్ ఆన్ లిటరల్ చెప్పాలంటే మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ పాలిటిక్స్ అని చెప్పాలి. కొంచెం ఈ సినిమా అందరు కనెక్ట్ కాకపోవచ్చు, కొంచెం స్లో అయిన ఫీలింగ్ ఉంటుంది ఈ సీజన్ పక్కాగా చెప్తున్నా. ఫైనల్ వరకు ఓవరాల్గా ఏం చెప్తానంటే చమ్మక్ కంక్లూజన్ సీజన్ 2 ఏముంటుందంటే క్రైమ్, థ్రిల్లర్, మ్యూజిక్ ఇష్టపడే వరకు ఒకసారి ట్రై చేయండి. నన్ను అడిగితే ఈ సీజన్ అందరు కనెక్ట్ కాకపోవచ్చు, పాలిటిక్స్ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల అందరు కనెక్ట్ కాకపోవచ్చు అని నా ఫీలింగ్. నాకైతే పెద్ద కనెక్ట్ కాలేదు, ఒక యావరేజ్గా అనిపించింది. నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనేస్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా ఈ సీజన్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? మీకు సీజన్ 1 నచ్చిందా, సీజన్ 2 నచ్చిందా? కామెంట్ చేయండి. ఇంకా నా రివ్యూ నచ్చితే వీడు నిజంగా కష్టపడుతున్నాడు రా, వీడికి సపోర్ట్ చేయాలి అని ఫీల్ అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.